ఇప్పుడున్న ప్రపంచంలో ఏమైందంటే అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం, ముందుగానే ఖర్చు పెట్టేయటం, అది ఒక ప్యాషను జీవితంలో భాగం అయిపోయింది. ఈ హౌసింగ్ లోన్లు, కారు లోన్లు ఇలాంటి వాటిని దాన్ని అసలు అప్పు కింద చూడటం మానేసాం. ఈఎంఐ కట్టడం అయిపోతుంది. అలా ఉందన్నమాట. సరే కొన్ని సందర్భాల్లో ఇంటి వరకు అప్పు చేశారంటే ఒప్పుకోవచ్చు, లేదా స్థలం కోసం చేశారంటే ఒప్పుకోవచ్చు. అలా కాకుండా ప్రతి అవసరానికి ఈఎంఐని ఆధారపడటం వల్ల ఎంత శాలరీ వస్తే అంత ఈఎంఐ అన్నట్టు తయారైంది జీవితం. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి నిపుణులు ఏం చెప్తున్నారంటే దీనికి స్నోబాల్ మెథడ్ అని, అవలాంచ్ మెథడ్ అని 2 మెథడ్స్ చెప్తారు. ఈ 2 మెథడ్స్లో ఏదో దాన్ని ఎంచుకొని ఈ అప్పుల ఊబి నుంచి బయటపడమని చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే స్నోబాల్ మెథడ్ అంటే స్నో అనేది, ఐస్ అనేది చిన్న బాల్గా మొదలవుతుంది. ఆ కొండపై నుంచి దొర్లుతూ ఇంకా ఐస్ని దానికి కలుపుకొని కిందకు వచ్చేటప్పటికి పెద్ద బండరాయిలాగా తయారవుతుంది. అది స్నోబాల్ మెథడ్. దీనికి చెప్పేది ఏంటంటే అప్పు చిన్నగా ఉన్న అప్పులను తీర్చేస్తే పెద్ద అప్పుని తీర్చే కాన్ఫిడెన్స్ మనకు వస్తుందని, తద్వారా మనం పెద్ద అప్పులను కూడా తీరుస్తామని. అంటే మీకున్న 20 అప్పులు 30 అప్పులు రాసుకుంటారు. 20-30 అప్పుల్లో తక్కువ అమౌంట్ తక్కువగా ఉన్న అప్పుని తీర్చడం అనేది ఒక పద్ధతి. ఇలా తీర్చడం వల్ల 20 అప్పుల నుంచి నేను 15 అప్పులకు వచ్చాను కదా, 10 అప్పులకు వచ్చాను, 5 అప్పులకు వచ్చానని అప్పులు తీర్చుతున్నామని సైకలాజికల్గా ఒక భరోసా వచ్చి అప్పు నుంచి బయటపడతారు. ఇదో పద్ధతి అనమాట. ఇంకో పద్ధతి ఏంటంటే అవలాంచ్ మెథడ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పుని ముందు తీర్చడం. అప్పులన్నీ రాసుకొని అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టే అప్పుల్ని ముందు రాసుకొని వాటిని తీర్చడం అనమాట.